యండమూరి వీరేంద్రనాథ్ గారు రచించిన స్వరభేతాళం. కోర్టు ఆవరణ. బోన్లో నిలబడ్డ వ్యక్తిని లాయర్ ప్రశ్నిస్తున్నాడు. నీ పేరు? శివయ్య అన్నాడు ఆ వ్యక్తి. వారింట్లో నువ్వెంతకాలం నుంచి పనిచేస్తున్నావు అడిగాడు లాయర్. 15 సంవత్సరాల నుంచి బాబు అన్నాడు శివయ్య. మీ అయ్యగారు అమ్మగారు తరచూ దెబ్బలాడుకునేవారా అడిగాడు లాయర్. లేదండి, అయ్యగారు అమ్మగారిని చాలా ప్రేమగా చూసుకునేవారు. కానీ అయ్యగారికి దెయ్యం పట్టిందండి. ఆ మాట నేను చెప్పినా ఎవరు వినిపించుకోలేదండి అన్నాడు శివయ్య. ఏం దెయ్యం? కురివి దెయ్యమా నవ్వుతూ అడిగాడు లాయర్. హాలంతా నవ్వులతో నిండిపోయింది. కాదండి, సోమశేఖరం గారు దెయ్యమై పగబట్టారండి అన్నాడు శివయ్య. శివయ్య, నీకు దెయ్యాలో నమ్మకం ఉందా ప్రశ్నించాడు లాయర్. నేను కళ్ళారా చూశాక నమ్మకుండా ఎలా ఉంటానండి బాబు అన్నాడు శివయ్య. ఏం చూసావు నువ్వు అడిగాడు లాయర్. నేనా అండి అంటుండగానే అకస్మాత్తుగా శివయ్య కళ్ళు పెద్దవయ్యాయి. భయంగా శూన్యంలోకి చూశాడు. క్రమక్రమంగా అతని కనుగుడ్లు వెనక్కి తిరిగిపోయాయి. అతని స్వరం మారిపోయింది. డబ్బాలో గులకరాళ్లు వేసినట్లు ఒక బొంగురు స్వరం అతని కంఠం ద్వారా వినిపించసాగింది. శివయ్యే కాదు, మీరు కూడా చూడాలంటే చూడొచ్చు. నేను సోమశేఖరాన్ని. నా కాంక్ష తీరింది. నా ప్రియురాలి ఆత్మతో కలిసి నేను దిగంతాలకి వెళ్ళిపోతున్నాను. సెలవు అని పలికింది. చారిత్రాత్మకమైన ఆ కేసు వినడం కోసం దేశం నలుమూలల నుంచి వచ్చిన ప్రజానీకం కోర్టు హాల్ లోపల, కోర్టు బయట నిశ్చేష్టులై ఉండగా సాక్షి శివయ్య శరీరం బోనులో కిందకి జారిపోయింది. బోనులోకి తిరిగి వచ్చిన ఇంకొక వ్యక్తిని ప్రశ్నించారు లాయర్. మీ పేరు? రామకృష్ణ అన్నాడు ఆ వ్యక్తి. మీరు ఎక్కడ పనిచేస్తున్నారు అడిగాడు లాయర్. మెంటల్ ఆసుపత్రిలో డిప్యూటీ సూపరింటెండెంట్గా చెప్పాడు అతను. ముద్దాయి మానసిక పరిస్థితి మీద మీ అభిప్రాయం ఏమిటి అడిగాడు లాయర్. అతను పారానాయిడ్ స్కిజోఫ్రెనియాతో బాధపడుతున్నాడని నా ఉద్దేశం అన్నాడు డాక్టర్. దాన్నే తెలుగులో దెయ్యం పడ్డం అంటారా ప్రశ్నించాడు లాయర్. జవాబు చెప్పడానికి రామకృష్ణ ఒక్క క్షణం ఆగాడు. కోర్టులో సూది పడితే వినిపించేంత నిశ్శబ్దం. ఆ మెంటల్ డాక్టర్ కాస్త ఆలోచించి అప్పుడు అన్నాడు. వెల్, తెలుగులో దాన్ని దెయ్యం అంటారేమో నాకు తెలీదు. ద్వంద్వ ప్రవృత్తి అనేది సరైన పదం అనుకుంటాను. మీరు దాన్ని భ్రాంతి అని కూడా అనొచ్చు అన్నాడు. మీరిప్పుడు మీ కళ్ళ ముందే బోన్లో సాక్ష్యం ఇస్తున్న ఆ ఇంటి నౌకర్ శివయ్యని దెయ్యం ఆవహించడం చూశారు. దీనికి మీరేం కారణం చెప్తారు ప్రశ్నించాడు లాయర్. శేఖరం ఆత్మహత్య చేసుకుని మరణించాక దెయ్యమయ్యాడని శివయ్య మనస్ఫూర్తిగా నమ్మాడు. తన ఇంటి యజమానిని ఆ దెయ్యం అప్పుడప్పుడు ఆవహించడం కూడా అతను కళ్ళారా చూశాడు. అందువల్ల కోర్టులో అతడికి నువ్వెప్పుడైనా దెయ్యాన్ని చూశావా అని ప్రశ్నించగానే ఆ భ్రాంతికి స్వయంగా తనే లోనయ్యాడు. చనిపోయిన సోమశేఖరం కోరిక ఏమిటో శివయ్యకి తెలుసు. అతని ప్రియురాలు మరణించాలని, ఆ ఆత్మ కూడా తనతో కలిసి స్వర్గానికి రావాలని సోమశేఖరం కోరిక. శివయ్య స్వర్గాన్ని, దేవుణ్ణి నమ్ముతాడు కాబట్టి అసంకల్పితంగా సోమశేఖరం ఆత్మ తనని పూనినట్టుగా కోర్టులో ప్రవర్తించాడు వివరించాడు రామకృష్ణ. ముద్దాయి కూడా హత్యకు ముందు దెయ్యం పట్టినట్లు అప్పుడప్పుడు ప్రవర్తించేవాడా అడిగాడు లాయర్. అవును, ఆత్మహత్య చేసుకున్న సోమశేఖరం ఆత్మ తరచూ అతన్ని ఆవరించేది. తన ప్రియురాలి ఆత్మకి ఆమె శరీరం నుంచి విముక్తి కలిగించమని అతన్ని మానసికంగా ఒత్తిడి చేసేది. దాన్నే దెయ్యం పట్టడం అని అంటున్నారు చెప్పాడు రామకృష్ణ. కానీ ఒక డాక్టర్గా మీరు మాత్రం దాన్ని పారనాయిడ్ స్కిజోఫ్రెనియా అంటారు, అవునా ప్రశ్నించాడు లాయర్. అవును అన్నాడు డాక్టర్. ఆ మానసికమైన ఒత్తిడిలో ముద్దాయికి తనేం చేస్తున్నది తెలుసు. థ్యాంక్స్ డాక్టర్, దట్స్ ఆల్
అన్నాడు లాయర్. మిస్టర్ జస్టిస్, భారత న్యాయశాస్త్ర చరిత్రలోనే అపూర్వమైన కేసు ఇది. నలుగురు చూస్తూ ఉండగా ముద్దాయి హత్య చేశాడని, ఇది అమానుషమైన చర్య అని భావించి కింద కోర్టు ముద్దాయికి ఐపీసీ 302 సెక్షన్ కింద యావజ్జీవ కారాగార శిక్ష వేసింది. కానీ మిస్టర్ జస్టిస్, ఈ కేసుని సమూలంగా వేరే దృక్పథంతో చూడాలని నేను వేడుకుంటున్నాను. ఈ హత్య చేసింది ముద్దాయి కాదు, ఒక దెయ్యం. కోరిక తీరక ఆత్మహత్య చేసుకున్న సోమశేఖరం ఆత్మ ముద్దాయి మీద మానసికమైన ఒత్తిడి తీసుకుని వచ్చింది. దాన్నే తార్కికంగా ఒక డాక్టర్ భాషలో చెప్పాలంటే, సోమశేఖరం ఆత్మహత్య వార్త విని ముద్దాయి మానసికంగా బలహీనుడయ్యాడు. పారనాయిడ్ స్కిజోఫ్రెనియా అటాక్డ్ హిమ్. మిస్టర్ జస్టిస్, ఒక పని చేసేటప్పుడు ఆ పని చేస్తున్న వ్యక్తి తను చేస్తున్నదేమిటో తెలియని స్థితిలో ఉంటే ఆ నేరం అతనికి అంటదు అని సెక్షన్ 841 ఐపీసీ చెప్తోంది. కాబట్టి నా క్లయింట్ నేరస్తుడు కాదు. ఈ హత్య చేసింది మామూలు భాషలో చెప్పాలంటే ఒక దెయ్యం. దట్స్ ఆల్ యువర్ ఆనర్ అంటూ విరమించాడు లాయర్. ఇక అసలు కథలోకి వస్తే, పద్మజ చేతిలో ఉన్న పుస్తకంలోని ఆ వార్తని చదువుతోంది. మాయమైన నౌకలో మారణాయుధాలు ఉన్నాయా అన్న హెడ్డింగ్తో ఉందా వార్త. గత నెలలో మన దేశానికి చెందిన నౌక ఒకటి అరేబియా సముద్రంలో ఉన్నట్టుండి మాయమైపోయిందనే వార్త వచ్చింది. ఫ్రాన్స్ నుంచి బయలుదేరిన ఈ నౌకలో 50 మంది సిబ్బంది ఉన్నారు. ఎవరి జాడా తెలియలేదు. ఈ విషయమై ప్రభుత్వాన్ని ప్రశ్నించగా అది ప్రయాణయోగ్యం కాని నౌక అని, బహుశా నడి సముద్రంలో మునిగిపోయి ఉంటుందని ప్రభుత్వం సమాధానం ఇచ్చింది. అయితే ఈ నౌకలో ఉన్నది కేవలం కొన్ని ఇంజనీరింగ్ పరికరాలు మాత్రమే అన్న వార్త అబద్ధం అని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలియవచ్చింది. ఈ నౌకలో మిలిటరీకి సంబంధించిన యుద్ధ పరికరాలు ఉన్నాయని, బహుశా ఈ నౌక దారి మళ్లింపబడి ఉండవచ్చని ఒక వార్త. అదే నిజమైన పక్షంలో ఇది తీసివేరేయాల్సినంత తేలికైన విషయం కాదు. ఇప్పటికే దేశం అంతా అల్లకల్లోలంగా ఉంది. ఈ ఆయుధాలు పడకూడని వాళ్ళ చేతిలో పడితే దేశం అరాచకమైపోతుందనడంలో సందేహం లేదు. ప్రభుత్వం వెంటనే ఈ విషయమే దర్యాప్తు చేయించాలని మీ పత్రిక ద్వారా విన్నవించుకుంటున్నాం అని ఉంది దానిలో. చేతిలో పుస్తకం పక్కన పెట్టి ఫోన్ తీసి నంబర్ డయల్ చేసింది పద్మ. సోమశేఖరం హియర్ అని అవతల నుంచి వినిపించగానే, ఒక్కసారి ఇక్కడికి రాగలరా అని అడిగింది పద్మజ. ఇప్పుడే వస్తున్నాను అంటూ ఫోన్ పెట్టేశాడు సోమశేఖరం. రిసీవర్ పెట్టేసి ఆలోచనలో పడింది పద్మజ. భారతదేశం అంటే పుణ్యభూమి అని, పొద్దున లేచింది మొదలు రాత్రి పడుకునే వరకు ప్రతి పనికి దైవస్మరణ చేసుకునే ప్రజలున్న ధర్మభూమి అని గొప్పగా చెప్పుకుంటాం. ప్రతి వీధికి ఒక గుడి, ప్రతి గుడికి ఒక్కో దేవుడు వెలిసిన దేశం. పండగ వచ్చింది అంటే ప్రతి పుణ్యస్థలంలోనూ జనం కిటకిటలాడుతూ ఉంటారు. 15 రోజులకో పండగ వస్తూనే ఉంటుంది. ఇంతటి దైవభక్తి పాపభీతి ఉన్న ఈ కర్మభూమిలో రోజురోజుకి ఇన్ని అకృత్యాలు జరుగుతున్నాయేమిటి? ఎందువల్ల? లోపం ఎక్కడుంది? ఆలోచనలో పడిపోయింది పద్మజ. తలుపు మీద టక్ టక్మని 2 సార్లు చప్పుడవడంతో ఆలోచనల్లోంచి బయటపడి, కమిన్ అంది పద్మజ. సోమశేఖరం లోపలికి వచ్చాడు. అతని దృష్టి టేబుల్ మీద ఉన్న ఫైల్ మీద, ఆ పుస్తకం మీద పడింది. అయితే మీరు చూశారన్నమాట. నేనే ఫోన్ చేసి చెప్దామనుకున్నాను అన్నాడు అతను వచ్చి ఎదురుగా సోఫాలో కూర్చుంటూ. వీళ్ళకి వార్త ఎలా అంది ఉంటుంది? మన డిపార్ట్మెంట్లో తప్పితే వేరే వాళ్ళకి తెలిసే అవకాశం లేదే అడిగింది పద్మజ. ఏముంది, ప్రతిదానికి ఒక ధర ఉంటుంది. ఈ రోజుల్లో డబ్బుకు అమ్ముడుపోని వస్తువే లేదు మార్కెట్లో. అన్నింటికన్నా త్వరగా అమ్ముడుపోయేది మనిషే అన్నాడు సోమశేఖరం. రిపోర్ట్ ఏమైనా వచ్చిందా ప్రశ్నించింది పద్మజ. ఆ సమయాల్లో చుట్టుపక్కల ప్రయాణం చేసిన నౌకల గురించి విచారిస్తే ఒకే ఒక నౌక ఆ ప్రాంతంలో కనిపించినట్లు జపాన్ దేశ విమాన పైలట్ చెప్పాడు. కానీ దాని మీద ఎలాంటి పేరు కనిపించలేదుట అన్నాడు సోమశేఖరం.
అంటే అది ప్రశ్నార్థకంగా ఆపేసింది పద్మజ. అయి ఉండొచ్చు. నౌకలో సరుకు గురించి చాలా రహస్యంగా ఉంచబడింది. అయినా అది తెలుసుకుని ప్రయత్నం చేయగలిగారు అంటే అది మామూలు మనుషుల పని కాదు, పెద్ద ముఠాయి అయి ఉండాలి. ఇంకో రకంగా చూస్తే ఓడ ప్రమాదవశాత్తు మునిగిపోయి ఉండడానికి కూడా అవకాశం ఉంది అన్నాడు సోమశేఖరం. ఎస్ఓఎస్ అయినా ఇవ్వకుండా అలా జరిగి ఉంటుందా అని అనుమానంగా అంది పద్మజ. ఉండొచ్చు అంటూ జేబులోంచి కాగితం తీసి చదివాడు సోమశేఖరం. అందులో ఇలా ఉంది: 1973లో మహాజగమిత్ర అనే నౌక, 1975లో ఆకాశ్మార్ 2 అనే నౌక బంగాళాఖాతంలో అదృశ్యమైపోయాయి. 1977లో చంద్రగుప్త అనే నౌక పసిఫిక్ మహాసముద్రంలో అలాగే మాయమైంది. 1979లో గోవా నుంచి జర్మనీకి ఇనుప ఖనిజం తీసుకువెళ్తున్న కైరళి అనే నౌక అరేబియా సముద్రంలో ఏ విధమైన సూచన ఇవ్వకుండా మాయమైంది. ఈ మధ్యకాలంలో చాలా నౌకలు ఇలాగే మాయమయ్యాయని రిపోర్ట్ వచ్చింది. కానీ ఇప్పుడు మన డిపార్ట్మెంట్కి సంబంధించింది కాబట్టి మన దాకా వచ్చింది. కారణాలు విచారిస్తే 1 హైజాకింగ్ అయినా అయి ఉండాలి, 2 ప్రమాదవశాత్తు అంటే ఏదో ఒక సబ్మరీన్ని చూడకుండా గుద్దేయడం లాంటిది కావచ్చు, బాయిలర్ ఒక్కసారిగా పగిలిపోవడం వల్లైనా కావచ్చు, దేనివల్లైనా జరిగి ఉండాలి అన్నాడు శీఘ్రం. ఇన్ని నౌకలు ఇలా మాయమవుతున్నాయంటే ఎవరు పరిష్కారం కనుక్కోలేదా అడిగింది పద్మజ. ఉంది, ఈపిఐఆర్బి, ఎమర్జెన్సీ పొజిషన్ ఇండికేటింగ్ రేడియో బెకాన్. ఈ పద్ధతి ఒకటే దానికి పరిష్కారం. దీన్ని డెక్ మీద అమరుస్తారు. పడవకి ఏదైనా ప్రమాదం జరిగితే ఆటోమేటిక్గా సిగ్నల్ పంపుతుంది. నీళ్ల మీద తేలుతూ నౌక ఎక్కడ మునిగిందో తెలియజేస్తుంది. బహుశా మన దేశంలో 1990 కల్లా ఇది అమల్లోకి రావచ్చు రిపోర్టు మూసేస్తూ అన్నాడు సోమశేఖరం. ఇంకా అన్నేళ్ల? ఈలోగా ఎన్ని అనర్థాలు జరుగుతాయో బాధగా అంది పద్మజ. అయినా శేఖరం, కేవలం డబ్బు కోసం ప్రాణాలతో ఆడుకోగలిగే మనుషులు మన ప్రజల్లో ఉన్నారు అంటే ఆశ్చర్యం కదూ అందామె మళ్ళీ. ఇంతకీ ఇప్పటి ప్రోగ్రాం ఏమిటి ప్రశ్నించాడు శేఖరం. చేసేదేముంది, ముందుగా ఒక పత్రికా ప్రకటన ఇవ్వడం, ఆ నౌకలో ఉన్న ఆయుధాలు అన్న వార్తను ఖండించాలి. లేకపోతే రేపు పార్లమెంట్లో అపోజిషన్ దాడి, తర్వాత మన మీద పైవాళ్ల దాడి మొదలవుతాయి. ఇక పరిశోధన విషయానికి వస్తే ముందుగా గోవా బొంబేల నుంచి మొదలు పెడితే బాగుంటుందేమో అంటూ టకటకా ప్లాన్ గురించి వివరించింది పద్మజ. అయితే నేను వెళ్ళి పత్రికా ప్రకటన పంపిస్తాను అంటూ లేచాడు సోమశేఖరం. అన్నట్టు ఇవాళ సాయంత్రం ప్రకాశ్రావు గారింట్లో పార్టీకి వస్తున్నారా మీరు అడిగింది పద్మజ. లేదు, ఇవాళ సాయంత్రం ఇంట్లోనే ఉంటానని అమ్మకి ప్రామిస్ చేశాను అన్నాడు సోమశేఖరం. ఆవిడ ఆరోగ్యం ఎలా ఉంది ఇప్పుడు ప్రశ్నించింది పద్మజ. పర్వాలేదు, చెప్పిన మాట వినదుగా, కాస్త బాగుండగానే లేచి ఇంటి పనంతా చేస్తూ ఉంటుంది అన్నాడు అతను. పోనీ పెళ్లి చేసుకోరాదు, ఆవిడ సంతోషిస్తుంది, మీకు భారం తప్పుతుంది అంది పద్మజ. భలేవారే, అప్పుడు ఉద్యోగం మానేయాల్సి వస్తుంది అన్నాడు అతను. దేనికి ప్రశ్నించింది పద్మజ. మరి ఇద్దరి కోరికలు తీరుస్తూ ఉండాలి కదా అన్నాడు అతను. పద్మజ నవ్వేసింది. అతను ఆగి ఏదో చెప్పబోయి మనసు మార్చుకుని వెళ్ళిపోయాడు. ఒక పని చేయడానికి ఒక క్షణం తటపటాయిస్తే జీవితంలో ప్రతి క్షణము ఒక్కోసారి విచారించాల్సి వస్తుందేమో. సాయంకాలం 7 దాటింది. పద్మజ పార్టీకి వెళ్ళడానికి రెడీ అయ్యి రామయ్య అని పిలిచింది. అమ్మా అంటూ వచ్చాడు రామయ్య. హిమజ వస్తే చెప్పు, నేను ప్రకాశ్రావు గారింటికి పార్టీకి వెళ్ళాను అని. వస్తానంటే రమ్మను, ఇద్దరం కలిసి తిరిగి వస్తాం అంది పద్మజ. హిమజ ఆమె చెల్లెలు. ఇప్పటికే ఆలస్యం అయిపోయింది అనుకుంటూ బయలుదేరింది పద్మజ.
ప్రకాశ్రావు ఒకప్పుడు ఆమెకు పై అధికారే కాకుండా కుటుంబ స్నేహితుడు కూడా. తండ్రి పోయినప్పుడు ఆస్తి వ్యవహారాలన్నీ చక్కబెట్టింది ఆయనే. రిటైర్ అయినా ఏ విషయంలో అయినా సలహా కావాలి అంటే ఆయన దగ్గరికే వెళ్తూ ఉంటుంది పద్మజ. ఈ మధ్య పార్టీలకు వెళ్లాలంటే విసుగ్గా ఉంటోంది. వెళ్ళినప్పటి నుంచి తల్లి తండ్రి లేని తమకి పెళ్లిళ్ళు చేయాల్సిన బాధ్యత తమ మీదే ఉంది అన్నట్లుగా ప్రతివారు మాట్లాడతారు. వెళ్ళకపోయినా బాగుండదు, పెళ్లి చేసుకోకూడదనేం కాదు, కానీ ఈ విషయం గురించి ఇంతవరకు ఆలోచించలేదు అంతే. ఎంతమంది ప్రశ్నలు ఎదుర్కోవాలో ఇవాళ అనుకుంటూ కారు పార్క్ చేసింది పద్మజ. అప్పటికే పార్టీ మొదలైనట్టుంది. అంతా హడావిడిగా ఉంది. హలో పద్మ, ఒక్కదానివే వచ్చావి, హిమజ రాలేదా అంటూ పలకరించారు మిసెస్ ప్రకాశ్రావు. లేదంటీ, దానికోసం చూసే ఆలస్యమైంది. రాధా వాళ్ళు ఏరి చుట్టూ చూస్తూ అడిగింది పద్మజ. ఇక్కడే ఉండాలమ్మా, చూడు అంటూ మరెవరో అతిథులు రావడంతో హడావుడిగా వెళ్ళిపోయింది ఆవిడ. హాల్ అంతా కలిగి చూసింది పద్మజ. రాధ ఒక గుంపులో నిలబడి సీరియస్గా వాదిస్తోంది. అటువైపు నడిచింది పద్మజ. హలో పద్మ, ఏమిటి కనిపించడమే మానేశావు అంటూ మధ్యలోనే అడ్డుపడ్డాడు డాక్టర్ రామకృష్ణ. హలో అంకుల్, మీకోసమే చూస్తున్నాను. మీరిచ్చిన టాబ్లెట్లు బాగా పనిచేస్తున్నాయి, హాయిగా నిద్రపోతున్నాను అంది పద్మజ. అలా అని అలవాటు చేసుకోకు. అయినా ఆఫీస్ విషయాల గురించి అంత టెన్షన్ పనికిరాదమ్మా. ఆఫీస్ విషయాలు ఆఫీస్లోనే మర్చిపోతూ ఉండాలి అన్నాడు ఆయన. ఇంతలో పద్మక్క, వచ్చావా? నీకోసమే చూస్తున్నాను, ఓసారి ఇలారా. మన పరువు కాపాడాలి ఇవాళ నువ్వు. సారీ అంకుల్ అని రామకృష్ణతో చెప్పి పద్మజని హడావిడిగా లాక్కెళ్ళింది రాధ. అక్కడ అబ్బాయిలు అమ్మాయిలు కలిసి ఓ 10 మంది దాకా ఉన్నారు. చూడక్క, ఆడవాళ్ళకి బుర్రే ఉండదంటూ జోక్స్ వేస్తున్నారు ఇక్కడ. ఇక మొదలుపెట్టండి చూద్దాం ధీమాగా అంది రాధ. నమస్కారం ఝాన్సీరాణి గారు అన్నాడతను. తలెత్తి సూటిగా చూసింది అతని వైపు. 6 అడుగుల ఎత్తు, మంచి పర్సనాలిటీతో దృఢంగా ఉన్నాడు. సీరియస్గా చూస్తున్నా కళ్ళు కొంటెగా నవ్వుతున్నాయి. నమస్తే రాణా ప్రతాప్ గారు అంది సీరియస్గా పద్మ. అందరూ పక్కున నవ్వారు. జోక్గా తీసుకోకండి, మా అక్క అడిగే ప్రశ్నలకి మీరు సమాధానం చెప్పాలి మరి అంది రాధ. అసలు పరిచయం చేయకుండానే అన్నాడు అతను. ఓ సారీ, ఈమె మా అక్క పద్మజ. అక్క, వీరు గిరిధర్ అంటూ పరిచయం చేసింది రాధ. ఆగండి, నన్ను నేనే పరిచయం చేసుకుంటాను. పేరు గిరిధర్, ఊరు ప్రస్తుతం ఇదే. ఎగుడు దిగుడుల మధ్య పోగొట్టుకుంటున్న వాడిని అన్నాడు గిరిధర్. అంటే అర్థం కాక అడిగింది పద్మజ. ఎగుమతి దిగుమతి వ్యాపారస్తుడిని లెండి అన్నాడు అతను. ఆ పరిచయాల సంగతి వదిలేసి ఇందాక అడిగిన ప్రశ్న అడగండి అంది రాధ. మీ టీ గు టీ చా పు లాంగ్ నా అంటే ఏమిటి అని అడిగానండి. ఎవ్వరూ చెప్పలేక పైగా నా మీద అరుస్తున్నారు. క్లూ కూడా ఇచ్చాను, అందరికీ తెలిసిందే అది అని అన్నాడు గిరిధర్. పద్మజ నవ్వింది. టిబిటన్లు ఎవరెస్ట్ శిఖరాన్ని పిలిచే పేరది అంది. బాప్రే, మీరు నిజంగానే జీనియస్ ఆశ్చర్యంగా అన్నాడు గిరి. మా అక్క ఐఏఎస్ మరి గర్వంగా అంది రాధ. నిజంగానా? నేను ఐఏఎస్ఏలండి సీరియస్గా అన్నాడు అతను. అంటే అర్థం కాక అడిగింది రాధ. ఐఎమ్ ఎ స్టూపిడ్ అని అన్నాడు అతను. అందరూ నవ్వారు. పద్మజ ముఖం ఎర్రబడింది. ఇందాకటి ఇంకో ప్రశ్న చెప్పక్క, మోనాలిసా పెయింటింగ్ ప్రత్యేకత ఏమిటి? ఆమె చిరునవ్వు తప్ప ఇంకేముందో నువ్వే చెప్పు. ఇంకేదో ప్రత్యేకత ఉంది, మీరు సరిగ్గా చూస్తే అంటున్నాడు ఈయన అంది రాధ. మోనాలిసాకు కనుబొమ్మలు లేవు. ఆ రోజుల్లో అదొక ఫ్యాషన్. అసలు ఆమె బొమ్మ వేసినప్పుడు ఆమె భర్తకు నచ్చక ఆ పెయింటింగ్
తీసుకెళ్లలేదుట. అప్పుడు ఆ దేశ యువరాజు దాన్ని కొనుక్కుని బాత్రూంలో తగిలించుకున్నాడట చెప్పింది పద్మజ. అందరూ నిశ్శబ్దంగా అయిపోయారు. నిజంగా అన్నిసార్లు ఆ బొమ్మను చూసినా ఈ విషయాన్ని ఎవరూ గమనించలేదు ఎప్పుడూనూ. గిరి పెద్దగా నవ్వి చప్పట్లు కొట్టడంతో అందరూ చేతులు కలిపారు. ఇప్పుడు నువ్వో ప్రశ్న వెయ్యక్క చూద్దాం అంది ఉత్సాహంగా రాధ. వద్దులే అంటూ నవ్వేసింది పద్మజ. ఐఏఎస్కి ప్రిపేర్ అయ్యేటప్పుడు అన్నీ చదివేదాన్ని, ఇప్పుడు పుస్తకం ముట్టుకోవడానికే టైం ఉండడం లేదు అంటూ మర్యాదగా తప్పించుకోబోయింది పద్మజ. ఒక్కటన్నా అడగాలి తప్పదు, మీ తెలివితేటలు నిరూపించుకోవాలిగా అన్నాడు గిరి. సరే, ఒక అగ్గిపెట్టి ఇవ్వండి అంటూ, చాలా పాత లెక్క కానీ ఎంతమంది చేయగలుగుతారో చూద్దాం అని అందులోంచి 17 పుల్లలు తీసి 5 చతురస్రాలుగా అమర్చింది. 2 చతురస్రాలు ఒకచోట, 3 చతురస్రాలు ఒకచోట. తర్వాత వాళ్ల వైపు తిరిగి ఇందులోంచి కేవలం 2 పుల్లలు మాత్రం వేరే చోటకి చేర్చి 4 చతురస్రాలు చెయ్యాలి. బెస్ట్ ఆఫ్ లక్ అంది. అందరూ బల్ల చుట్టూ మూగారు. చేశాక చెప్పండి, నేను అంకుల్ దగ్గరికి వెళ్తున్నాను అంటూ పద్మజ వెళ్ళిపోయింది. ప్రకాశ్రావు గారి దగ్గరికి వెళ్ళి, అంకుల్ మీతో మాట్లాడాలి అంది పద్మజ. పద లోపలికి వెళ్దాం అంటూ స్టడీ రూంలోకి దారి తీశాడు ఆయన. చెప్పు, మళ్ళీ ఏం సమస్య వచ్చి పడింది అక్కడ ఉన్న సోఫాలో కూర్చుంటూ అన్నారాయన. లార్కిన్ బ్రదర్స్ విషయం బయటపడ్డాక చాలా జాగ్రత్త పడుతున్నాం అంకుల్. డిపార్ట్మెంట్లో తప్ప మరెవ్వరికీ ఎలాంటి ఇన్ఫర్మేషన్ తెలియకుండా చూస్తున్నాం. అయినా కొన్ని సీక్రెట్స్ బయటపడుతున్నట్టుగా అనుమానంగా ఉంది అంటూ నౌక విషయం చెప్పింది పద్మజ. నీ ప్లాన్ ఏమిటి అడిగాడాయన. పద్మజ వివరించింది. బాగానే ఉంది, ఎవరు చూస్తున్నారు అడిగాడాయన. సోమశేఖరాన్ని పంపించుదామనుకుంటున్నాను అంది పద్మజ. గుడ్, కానీ అంటూ 2-3 సూచనలు ఇచ్చారాయన. అందుకే ఆయనంటే పద్మజకి అంత అభిమానం. ఆయన అనుభవం ఆమెకి చాలా ఉపయోగపడుతుంది. థ్యాంక్స్ అంకుల్ అంది పద్మజ. యు ఆర్ వెల్కమ్ బేబీ, నా సహాయం నీకెప్పుడూ ఉంటుంది. అది సరే కానీ పెళ్లి విషయం ఏం ఆలోచించావు, సంబంధం చూడనా అడిగారాయన. త్వరలోనే చెప్తాను అంకుల్ అంటూ బయటకు వచ్చింది పద్మజ. సమాధానం దొరికిందా పక్కగా వచ్చి సీక్రెట్గా అడిగాడు గిరి ఆమె రూమ్లోంచి బయటికి రాగానే. దేనికి ఒక్క క్షణం అర్థం కాక అడిగింది పద్మజ. స్టడీ రూమ్లో అంతసేపు ఉంటే అసలు సమాధానం మీకే తెలియదేమో, వెతుకుతున్నారేమో అనుకున్నాను అన్నాడతను. ఓ అదా అంటూ తేలిగ్గా నవ్వేసి, సమాధానం నాకు ముందే తెలుసు, అక్కడి పుస్తకాల్లో దొరుకుతుందనుకుంటే వెళ్ళి వెతకండి. మీరు కూడా, నాకేం అభ్యంతరం లేదు అంది పద్మజ. ఏమిటోనండి, ఇవాళ బుర్ర అస్సలు సరిగ్గా పనిచేయడం లేదు, తెలివితేటలన్నీ హరించిపోయాయనిపిస్తోంది అన్నాడు గిరి. పోనీ ఈసారి కాస్త మతిని దిగుమతి చేసుకోండి అంది పద్మజ. తెప్పించుకోవడం దేనికి, ఇక్కడే దొరుకుతుందిగా అంటున్న గిరి చూపుల్ని తట్టుకోలేక తల తిప్పేసుకుంది పద్మజ. డిన్నర్ రెడీ అనుకుంటాను, పదండి అంటూ మాట మార్చింది. పద్మజ వెనకాతలే వచ్చి ఆమె ఏమేం ప్లేట్లో వేసుకుంటుందో గమనిస్తూ నిలబడ్డాడు గిరి. ఏమిటి అలా చూస్తున్నారు, వడ్డించుకోండి అంది పద్మజ. తెలివితేటలు కలగడానికి మీరేం తింటారో తెలుసుకుందామని చూస్తున్నాను అన్నాడు గిరి. అతని మొహం చూసి పక్కున నవ్వింది పద్మజ. పార్టీ నుంచి ఇంటికి వచ్చేసరికి 11 అవుతోంది. హిమజ హాల్లోనే కూర్చునుంది. ఎప్పుడొచ్చావు, పార్టీకి రాలేదే ప్రశ్నించింది పద్మజ. కళాభవన్లో నేపాల్ బొమ్మల ప్రదర్శన మీద ఆర్టికల్ తయారు చేస్తున్నానక్క, అక్కడే ఆలస్యం అయిపోయింది అంది హిమజ. ఫోన్ మోగింది. ఈ టైంలో ఎవరు
సోమశేఖరమా అనుకుంటూ ఫోన్ తీసింది పద్మజ. హలో జీనియస్ అంటూ వినిపించింది అవతల వైపు నుంచి. మీరా? ఆశ్చర్యంగా అంది పద్మజ. మీరాని కాదు, గిరిని అన్నాడు అతను. పాత జోకే. ఏమిటి ఇంతలోనే ఫోన్? ప్రశ్నించింది పద్మజ. పజిల్కు జవాబు చెప్తారేమో అని. తెలుసుకుంటే కానీ నిద్ర పట్టేలా లేదు. అసలు ఆ పుల్లలు తీయకూడదా? ప్రశ్నించాడు అతను. లేదు, ఆ 17 పుల్లలతోనే. కేవలం 2 పుల్లల్ని వేరే చోటకి మార్చి 4 చతురస్రాలు చెయ్యాలి. మళ్ళీ వివరించింది పద్మజ. రావడం లేదు అన్నాడు అతను. అయితే రాత్రంతా కూర్చుని ప్రయత్నించండి, తెలుస్తుంది. ఫోన్లో చెప్పేది కాదు అంది పద్మజ. సరే, మీరు చెప్పాక తప్పుతుందా? అలాగే చేస్తాను. పొద్దున్నే వచ్చి చూపించాలనుంది, రమ్మంటారా అన్నాడు గిరి. సారీ, పొద్దున్నే నేను ఆఫీస్కి వెళ్ళిపోవాలి, చాలా ముఖ్యమైన పనులున్నాయి అంది పద్మజ. మీకు ఎప్పుడు వీలవుతుందో చెప్పండి, అప్పుడే వస్తాను అన్నాడు గిరి. మధ్యాహ్నం 1 గంట ప్రాంతంలో ఇంటికి వస్తాను, లంచ్ టైంకి. అప్పుడు రండి అందామె. ఏమిటి, భోజనానికి రమ్మంటున్నారా? సంభ్రమంగా అడిగాడు అతను. భోజనానికే రమ్మంటున్నాను, తప్పేం లేదుగా అంది పద్మజ. అస్సలు లేదు, నాకు ఎగ్ ఫ్రైడ్ రైస్, జింజర్ చికెన్ ఇష్టం చెప్పాడు గిరి. అలాగే చేయమని చెప్తాను. సరే, రేపు వస్తారుగా. గుడ్ నైట్ అంది పద్మజ. థ్యాంక్ యూ, గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేశాడు గిరి. ఎవరక్కా అడిగింది హిమజ. ఒక ఫ్రెండ్ గిరి అని, పార్టీలో పరిచయం అయ్యాడులే అంది పద్మజ. మళ్ళీ ఫోన్ రింగ్ అయింది. ఫోన్ ఎత్తి పద్మజ హలో అంది. ఈసారి ఫోన్ చేసింది శేఖరం. భోజనం గురించి కాదు, అతడికి అంత ధైర్యం లేదు. అతను మాట్లాడేది మరో ముఖ్యమైన విషయం గురించి. అయితే మన అనుమానం నిజమైందన్నమాట అంది పద్మజ. అవును, రేపు పొద్దుటే 7 గంటలకి మీటింగ్ పెట్టుకున్నాం. మీరు 6:30 కల్లా వచ్చేయండి. రిపోర్ట్స్ అన్నీ సిద్ధం చేసి పెట్టాను, ఒకసారి చూద్దురు గాని అన్నాడు సోమశేఖరం. అంటే మీరు ఇంకా ఇంటికి వెళ్ళలేదా? ఇప్పటి వరకు ఆఫీస్లోనా అడిగింది పద్మజ. లేదు పద్మజ, సాయంత్రం బయలుదేరుతుండగా వార్త తెలిసింది. మిమ్మల్ని పార్టీలో డిస్టర్బ్ చేయడం ఇష్టం లేకపోయింది. అంతగా అవసరం అయితే ప్రకాశ్రావు గారింటికే వద్దాం అనుకున్నాను, కానీ అవసరం రాలేదు అన్నాడు సోమశేఖరం. థ్యాంక్ యూ అందామె. ఆమె మనస్సు కృతజ్ఞతతో నిండిపోయింది. పొద్దుటే వస్తాను, గుడ్ నైట్ అంది. గుడ్ నైట్ అంటూ ఫోన్ పెట్టేశాడు అతను. మరుసటి రోజు పొద్దున్న దాదాపు 15 మంది సభ్యులున్నారు ఆ సమావేశంలో. మిస్ పద్మజ, మీరు మొదలు పెడతారా అడిగాడు డిఫెన్స్ సెక్రటరీ. చిన్నగా గొంతు సవరించుకుంది పద్మజ. కొద్ది రోజుల క్రితం కొన్ని యుద్ధ పరికరాలను, ఆయుధాలను ఫ్రాన్స్ నుంచి తెప్పించుకోవాల్సిన అవసరం మన దేశానికి కలిగింది. ఆ సమయంలోనే ఫ్రాన్స్ నుంచి మన దేశానికి వస్తున్న నౌక భారత్ కొన్ని ఇంజనీరింగ్ పార్ట్స్ తీసుకొస్తుందని తెలియగానే ప్రభుత్వం అనుమతి తీసుకుని మన ఆయుధాలని కూడా రహస్యంగా నౌకలో తెప్పించుకోవడానికి పర్మిషన్ తెప్పించాం. ఆ విషయం నౌక కెప్టెన్కి, షిప్పింగ్ కంపెనీ ఓనర్కి మాత్రమే తెలుసు. ఇంకెవరికీ తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నాం. ఆ నౌక ఇంకా 4 రోజుల్లో భారతదేశం చేరుతుందనగా ఉన్నట్టుండి మాయమైపోయిందనే వార్త వచ్చింది. డేంజర్ సిగ్నల్ కూడా ఇవ్వలేదు. ఎన్ని రకాలుగా ప్రయత్నించినా జాడ తెలియలేదు. పరిశోధనల వల్ల తేలిందేమిటి అంటే, అంతకు 2 రోజుల ముందు బాయిలర్ ఫీడ్ పైప్ పగిలి కొంత ట్రబుల్ ఇచ్చిందని, దాన్ని టెంపరీగా రిపేర్ చేయడం జరిగిందని, బహుశా ఒక్కసారిగా బాయిలర్ బర్స్ట్ అయి ఉండడానికి అవకాశం ఉంది కాబట్టి నౌక పగిలిపోయి ఉంటుందని అనుమానించాం. అయినా పూర్తిగా నిర్ధారణ చేయడానికి దర్యాప్తు చేస్తున్నాం. నిన్న మధ్యాహ్నం పంజాబ్లోని ఫరీద్కోట్లో
స్కూటర్ మీద వెళ్తున్న ఒక వ్యక్తిని ఇద్దరు గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారన్న వార్త మీరు వినే ఉంటారు. మేము ఆ వార్తకి అంత ప్రాముఖ్యం ఇవ్వలేదు మొదట్లో. కానీ ఆ ఇద్దరు వ్యక్తులు పట్టుబడ్డారని, వారి దగ్గర స్వాధీనం చేసుకున్న ఆయుధాల మీద ఫ్రాన్స్ దేశం మార్కింగ్స్ ఉన్నాయని తెలియగానే డిపార్ట్మెంట్ నుంచి మిస్టర్ సోమశేఖరం వెంటనే ఎంక్వైరీ చేశారు. అవి భారత్లో రావాల్సిన ఆయుధాలని నిర్ధారణగా తెలిసింది. జెంటిల్మెన్, ఇది మొత్తం ఆయుధాల లిస్టు అంటూ లిస్ట్ అందించింది పద్మజ. ఈ లిస్టులో ఉన్న వస్తువులన్నీ అక్రమంగా మన దేశంలోకి ప్రవేశించాయన్నమాట. ఇప్పుడు మన ముందున్న సమస్య కేవలం ఆయుధాలు ఎవరి చేతుల్లో పడ్డాయేమో అన్న విషయం కాదు. ఎంతో సీక్రెట్గా ఉంచిన ఈ విషయం బయటికి ఎలా వచ్చింది, ఏ విధంగా ఆయుధాలు రవాణా కాబడ్డాయి అన్నది తెలుసుకోవడం కూడా చాలా ముఖ్యం. అందుకే హోంశాఖ ప్రతినిధులను, సిబిఐ అధికారులను కూడా పిలిపించడం జరిగింది అంటూ ముగించింది పద్మజ. గదిలో కాసేపు నిశ్శబ్దం. బహుశా అవి పొరుగు దేశంలోకి దారి మళ్లింపబడి సరిహద్దు నుంచి రోడ్డు ద్వారా మన దేశంలోకి చేరుతూ ఉండవచ్చు. ఈ విషయం దృష్టిలో ఉంచుకుని దర్యాప్తు చేయడం సులభం అనుకుంటా అన్నాడు ఒక అధికారి. అంతకంటే ముఖ్యం ఎవరి ద్వారా ఈ విషయాలు బయటపడుతున్నాయన్న విషయం. ఇది మా డిఫెన్స్ సెక్రటేరియట్లోనూ, ప్రైమ్ మినిస్టర్స్ సెక్రటేరియట్లోనూ తప్ప బయట వాళ్ళకి తెలిసే అవకాశమే లేదు. ఇప్పుడు అందరినీ అనుమానించాల్సి వస్తోంది. సీజర్స్ నైఫ్లా అబౌవ్ సస్పిషన్ అని ఎవరిని వదలకుండా అందరినీ చెక్ చేయడం అవసరమని నా ఉద్దేశం, సోమశేఖరం అన్నాడు. అది నిజమే, వెంటనే ఒకరిద్దరు ఒప్పుకున్నారు. కానీ ఇది చాలా రహస్యంగా జరగాలి. ఈ విషయం ఏమాత్రం బయటికి వచ్చినా ప్రజల్లో భయాందోళనలు కలుగుతాయి, మరో అధికారి అన్నాడు. అసలు ఈ విషయం బయటపడితే పార్లమెంట్లో ప్రతిపక్షాల బాధ భరించలేము, దాంతో గొడవ మరింత ఎక్కువ అవుతుంది అన్నాడు హోంశాఖ అధికారి. ఏదో అనబోయిన పద్మజను పక్క నుంచి వారించాడు సోమశేఖరం. బయటికి వచ్చాక వీళ్ల భయం అంతా ప్రతిపక్షాల వాళ్ళ మాటలు పడాల్సి వస్తుందనే కానీ అమాయక ప్రజల ప్రాణాల గురించి కాదు. బ్లడీ పాలిటిక్స్ అంది పద్మజ కోపంగా. నిజమే పద్మజ, కానీ మీరు ఆ మాట అక్కడ అని ప్రయోజనం లేదు. వాళ్ళకి శత్రువులు అవడం తప్ప. పేరుకే డెమోక్రసీ, కానీ సిసలైన ఫాస్టిస్ట్ సొసైటీ మంది అన్నాడు సోమశేఖరం. నిజమే, మనం అనుకున్న ప్లాన్ ప్రకారం మీరు పరిశోధన కొనసాగించండి. నా అనుమానం ఇందులో ఇన్సూరెన్స్ కంపెనీ సహకారం కూడా ఉంది అని. ఆ విషయం పూర్తిగా కన్ఫర్మ్ చేసుకుంటే మంచిది. మీరు ఒకసారి కొచ్చిన్ వెళ్ళి రావాల్సి ఉంటుంది అంది పద్మజ. అలాగే, త్వరలోనే వెళ్తాను అన్నాడు సోమశేఖరం. అతనికి పొద్దున్న జరిగిన విషయం గుర్తొచ్చింది. కేవలం తమ డిపార్ట్మెంట్ కోసం ఏర్పాటు చేయబడిన మీటింగ్ అది. కానీ పద్మజ మీటింగ్కి రాగానే అభ్యంతరం తెలిపింది. ఆమె అన్నమాట సబబే. ఇప్పుడు ఈ సమస్య ఒక డిఫెన్స్కి సంబంధించిందే కాదు. ఎప్పుడైతే ఆయుధాలు ప్రజల చేతుల్లో పడ్డాయో అప్పుడే హోంశాఖ కూడా రంగంలోకి రావాలి. ఇక కేసు సిబిఐ అధికారులకి కూడా తెలియజేయాలి అందామే. వెంటనే ఏర్పాట్లు చేశారు. మీటింగ్ అనుకున్న దానికంటే 3 గంటల పాటు ఆలస్యంగా ప్రారంభమైంది. సోమశేఖరానికి పద్మజ ధైర్యం చూస్తే ఆశ్చర్యంగా ఉంటుంది. కావడానికి తమిద్దరూ ఒకే కేడర్ వాళ్ళు. కానీ డబ్బు కోసం ఉద్యోగం చేయవలసిన అవసరం లేనందువల్ల, మొదటి నుంచి అలాంటి వాతావరణంలో పెరగడం వల్ల పద్మజ నిర్భయంగా మాట్లాడగలుగుతుంది. తానేమో ఒక ఇంట్రావర్ట్. ఏ మాట మాట్లాడాలన్నా 10 సార్లు ఆలోచిస్తాడు. ఆలోచనల్లో ఉన్న సోమశేఖరం నేను ఇంటికి వెళ్తున్నాను అన్న పద్మజ మాటలతో బయటపడ్డాడు. ఇంటి ముందు ఆగి ఉన్న ఫియట్ కార్ని చూసి ఆశ్చర్యపోయింది పద్మ. ఎవరబ్బా, హిమజతో ఎవరైనా వచ్చారా అనుకుంటూ లోపలికి అడుగుపెట్టింది. సోఫాలో కూర్చున్న గిరి సుప్రభాతం అన్నాడు. అరే అని నాలిక ఖర్చుకుంది పద్మజ. టైం 2:30 దాటింది. అతన్ని భోజనానికి పిలిచిన విషయమే మర్చిపోయింది ఆమె. సారీ మిస్టర్ గిరి, ఆఫీస్లో పని ఎక్కువగా ఉండి ఆలస్యం అయిపోయింది అంది పద్మజ. మరేం పర్వాలేదులేండి, సారీలతో సమయం వృధా చేయకండి, రండి భోజనం చేద్దాం అన్నాడు గిరి. డైనింగ్ టేబుల్ మీద వస్తువులు చూస్తుంటే పద్మజకి గుర్తొచ్చింది అతను చెప్పిన వంటలు చేయమని చెప్పడం మర్చిపోయాను అని. సారీ, మీరు అడిగిన భోజనం పెట్టలేకపోతున్నాను అందామె.
ఇప్పుడు అదేగా తింటున్నది అన్నాడు ఎగ్ కర్రీ చూపిస్తూ గిరి. అది కాదుగా మీరు అడిగింది అంది పద్మజ. మీరు పొరబడుతున్నారు. ఇది కోడికూరే, కాకపోతే కోడి ఇంకా పుట్టలేదు అంతే అన్నాడతను. పద్మజ పక్కున నవ్వింది. అమ్మయ్యా, అలా నవ్వండి. మీ ఆఫీస్ పని ఏమిటో నాకు అనవసరం, కానీ మీకు జీతాల బదులు తలా కొంచెం సీరియస్నెస్ ఇచ్చి పంపిస్తున్నారేమో అనుకున్నాను అన్నాడతను. నవ్వినా ఇంకా వదలని ఆఫీసు జ్ఞాపకాలతో టెన్షన్తో అలసిన ఆమె గిరివైపు చూస్తూ, అయితే మీ కంపెనీకి చాలా లాభాలు వస్తుండాలే అంది. ఏ ప్రశ్నించాడు అతను. మీరు జీతాలకు బదులు నవ్వుల్ని పంచుతుంటారు కదా అందామె. అందుకే అన్నాను, మీరు నేను ఐఏఎస్ఏ కానీ తేడా ఉంది అని నవ్వుతూ అన్నాడు గిరి. అన్నట్టు పజిల్ సాల్వ్ చేశారా అడిగింది పద్మజ. మీరు ఆజ్ఞాపించాక తప్పుతుందా, పూర్తి చేసే పడుకున్నాను అన్నాడు అతను. నాకు బహుమతి కావాలి అన్నాడు గిరి. ఏం బహుమతి కావాలి అడిగింది పద్మజ. అమ్మయ్యా, ఇప్పటికి పూర్తిగా రిలాక్స్ అయ్యారు. నాకు సీరియస్గా ఉండేవాళ్ళంటే భయం. ఈ బహుమతి చాలండి అన్నాడు అతను. ఇంతకీ మీ గురించి ఏమీ చెప్పలేదు, అమ్మా నాన్న ఎక్కడుంటారు ప్రశ్నించింది పద్మజ. చెప్పుకోవడానికి పెద్ద కథ ఏం లేదు. నాకు ఏడాది నిండగానే నా పనులన్నీ నేనే స్వయంగా చేసుకోవడం మొదలెట్టానట. ఇంకా నా అవసరం లేదు కదా అని అమ్మ వెళ్ళిపోయింది. నాన్నని అడిగితే అమ్మ స్వర్గానికి వెళ్ళింది అనేవాడు. కొంచెం జ్ఞానం వచ్చాక, నాన్న నేను అమ్మ దగ్గరికి స్వర్గానికి వెళ్తాను అని అడగడం మొదలుపెట్టానట. నువ్వేమిట్రా, ముందు నన్ను వెళ్ళని అని ఆయన వెళ్ళిపోయారు. చిన్నతనం చాలా వరకు హాస్టల్లో గడిచింది. ఉన్న ఒక్క అక్కయ్య ప్రస్తుతం అమెరికాలో ఉంది. ఇకపోతే డబుల్ గ్రాడ్యుయేట్ని అన్నాడు గిరి. డబుల్ గ్రాడ్యుయేటా ఆశ్చర్యంగా అడిగింది పద్మజ. బీకామ్ పాస్ అయ్యాక ఒక గ్రాడ్యుయేట్ని అయ్యాను. పెళ్లి చేసుకోలేదు కాబట్టి మరో గ్రాడ్యుయేట్ని అన్నాడు అతను. మరి ప్రకాష్ రావు గారు ఎలా పరిచయం అడిగింది పద్మజ. అతను మాట్లాడలేదు. ఏ మాట్లాడడం మానేశారు, జవాబు చెప్పకూడదా తిరిగి ప్రశ్నించిందామె. అబ్బే ఏం లేదు, అక్కయ్య ఉత్తరం రాసింది వాళ్ళ ఇంటికి వెళ్ళమని, వాళ్ళ అమ్మాయిని చూడమనిను అన్నాడతను. ఆమెకి తెలియకుండానే గుండెల్లో ఏదో గుచ్చుకున్న అనుభూతి. మళ్ళీ అతనే అన్నాడు, అయితే రాధ మరీ చిన్నపిల్లలా అనిపించింది అని. ఓహో అందామె అర్థమైనట్లుగా తల ఊపి. అక్కయ్యకి ఆ విషయమే రాస్తున్నాను. అయినా ఏమిటో నా ఇష్టం గురించే మాట్లాడుతున్నారు, కానీ ఆ అమ్మాయికి నేనంటే ఒళ్ళు మండిపోతూ ఉంటుంది ఇప్పుడు నవ్వేశాడు గిరి. ఇంతలో ఫోన్ రింగ్ అయింది. ఎక్స్క్యూజ్ మీ అని వెళ్ళి ఫోన్ తీసింది పద్మజ. పద్మజ హియర్ అంది. అవతలి వైపు నుంచి, నేనమ్మా ప్రకాశ్రావుని అన్నారాయన. నమస్తే అంకుల్ అంది పద్మజ. ఏదో వార్త విన్నానమ్మా, అనుమానం వచ్చి ఫోన్ చేశాను అన్నారాయన. తర్వాత చెప్తాను అంకుల్, సాయంత్రం ఇంటికి వద్దాం అనుకుంటున్నాను అంది పద్మజ. ఓ, ఎవరైనా ఉన్నారా పక్కన అడిగారాయన. అంది పద్మజ. సరే, రాధ మాట్లాడుతుందిట అంటూ రాధకి ఫోన్ ఇచ్చారాయన. అక్కా అంటూ రాధ గొంతు వినిపించింది. చెప్పు రాధ అంది పద్మజ. నిన్నటి పజిల్ రావడం లేదక్కా, చెప్పవు అడిగింది రాధ. అది ఫోన్లో చెప్పేది కాదు, సాయంత్రం ఇంటికి వస్తానుగా చెప్తాను అంది పద్మజ. ఆ పెద్ద మనిషికి రాలేదనుకుంటా, మళ్ళీ మాట్లాడలేదు అంది రాధ అక్కసుగా. నీకేమైనా చెప్పాడా ప్రశ్నించింది పద్మజని మళ్ళీ. పద్మజ ఒక్క క్షణం తటపటాయించింది. అతను ఇక్కడే ఉన్నాడని చెప్పడం ఇష్టం లేకపోయింది. ఏమో తెలీదు అంది.
సరే, సాయంత్రం వస్తావుగా, బాయ్ అంటూ ఫోన్ పెట్టేసింది రాధ. గిరి సీరియస్గా కూర్చునున్నాడు. ఏమిటి, తిట్టుకుంటున్నారా అని అడిగింది చిరునవ్వుతో పద్మజ. అవును అన్నాడు అతను మరింత సీరియస్గా. మిమ్మల్ని కాదు, అలెగ్జాండర్ గ్రహాం బెల్ని తిట్టుకుంటున్నాను. పని పట లేకపోతే ఏ సేఫ్టీ పిన్నో కనిపెట్టచ్చుగా, టెలిఫోన్ ఎందుకు కనిపెట్టడం అన్నాడు అతను సీరియస్గా. అతని మొహం చూస్తే పద్మజకి నవ్వొచ్చింది. అన్నట్టు రాధ ఫోన్ చేసింది, పజిల్కి సమాధానం రాలేదుట అందామే. రాదని నాకు తెలుసులేండి, నేనేమో ఐఏఎస్ పాస్ అయ్యాను, తను అది పాస్ అవ్వలేదుగా అన్నాడు అతను. సరే, ఇంకేమిటి విశేషాలు చెప్పండి అడిగిందామె సోఫాలో కూర్చుంటూ. అంటే ఇంక వెళ్ళి రమ్మని అర్థం అన్నమాట. వెళ్ళొస్తాను, అన్నట్టు మళ్ళీ రావచ్చు కదూ అన్నాడు గిరి. తప్పకుండా, మీరు అడిగిన భోజనం పెట్టాలి కదా అంది పద్మజ. అన్ని రోజులు నేను ఆగలేను అన్నాడు అతను. ఎన్ని రోజులు అడిగింది పద్మజ. మీ ఇంట్లో కూడి పుట్టాలి, పెరిగి పెద్దదవ్వాలి, అప్పటిదాకానా అన్నాడు అతను. అంత అవసరం లేదులేండి, త్వరలోనే కలుద్దాం అందామే. అయితే మీకు ఎప్పుడు వీలో చెప్పండి, నేను మీకు ఇష్టమైన భోజనం మీకు ఇష్టమైన హోటల్లో ఇస్తాను అన్నాడు గిరి. రేపు ఎప్పుడైనా ఫోన్ చేయండి, చెప్తాను అంది పద్మజ. అలాగే, అలెగ్జాండర్ గ్రహాం బెల్ ఎంత మంచివాడో, టెలిఫోన్ కనిపెట్టాడు కదండీ అమాయకంగా చూస్తూ అన్నాడు గిరి. పద్మజ నవ్వేసింది.